మునుపటి భాగంలో ఈ భయంకరమైన మృచ్చికా దెయ్యం ఊరిలోనికి ప్రవేశించి దొరికిన వారిని దొరికినట్టుగా అక్కడికక్కడే చంపుకు తినేసేది. ఇంతలో ఊరి పెద్ద తన తెలివితేటలతో ఎలా అయినా సరే ఆ పిశాచు నుంచి ఊళ్ళో పెద్దందరినీ కాపాడుకోవాలని ఒక పన్నాగం పన్ని ఆ యొక్క మృచ్చికా దెయ్యం ముందు నిలుచని తామంతుడు తామే వచ్చి బలి అవుతానని చెప్పి 24 గంటల సమయం పాటు ఆ యొక్క మృచ్చికా దెయ్యాన్ని ఊరి నడి మధ్యలో ఉండేలా చేశాడు. ఈ యొక్క ఊరి పెద్ద అనంతరం నేరుగా మంత్రాలవని కలుసుకోవాలని పన్నాగం పన్ని నేరుగా ఈ మంత్రాల వద్దకు చేరుకున్నాడు. ఇంతలో ఈ యొక్క ఊరి పెద్ద నేరుగా మంత్రాల వద్దకు వచ్చాడు. మంత్రాలవతో ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో మంత్రాలవ్వ, ఊళ్ళోనికి ఒక భయంకరమైన పిశాచి వచ్చి నా దగ్గర ఉన్న ఆ నాగమణిని ఇవ్వమని కోరుతుంది. అంతేకాదు, ఆ నాగమణి గనక ఇవ్వకపోతే ఊళ్ళో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా చంపుకు తినేస్తానంటుంది. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కూడా తీసేసిందా మంత్రాలవ్వ. మంత్రాలవ్వ, నువ్వు నేరుగా వచ్చి ఆ పిశాచిని గనక బంధించకపోతే ఇక ఊరు మొత్తం వల్లకాడు కావడంతో పాటు నేను ఎన్నో వందల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నా ఆ కాల సర్పణితిని కాజేయడం ఖాయం. ఆ శక్తి గనక ఆ పిశాచాల చేతికి వెళ్తే ఇక చుట్టుపక్కల గ్రామాలు మొత్తం సర్వనాశనం చేస్తుంది మంత్రాలవ్వ అని ఈ ఊరి పెద్ద మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, భయపడకు మిత్రమా, ఈ మంత్రాలవ్వ ఉండగా మీకు వచ్చిన ఆపదేమీ లేదు. ఆ పిశాచి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు. దాని మరణం నా చేతుల్లోనే. కానీ దాని యొక్క మరణంలో చావు ఇప్పుడే రాదు. దానికి సమయం ఉంది. అంతవరకు దానికి ఎటువంటి కదలిక లేకుండా ఒక శిలారూపంలో మార్చే బాధ్యత నాది. నువ్వు ఊర్లోనికి వెళ్ళి ఆ పిశాచికి కావలసిన రక్త మాంసాలన్నింటినీ ఏర్పాటు చెయ్యు. సరిగ్గా రేపు ఉదయం సూర్యోదయం అయ్యే సమయానికి దాని పని పట్టే సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు మిత్రమా అని ఈ మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెప్పింది. చెప్పిన విధంగానే ఊరి పెద్ద ఊళ్ళోనికి ప్రవేశించి ఆ పిశాచికి కావలసిన రక్త మాంసాలన్నింటినీ తయారు చేయించాడు. సరిగ్గా ఉదయం కావస్తుంది. సూర్యోదయానికి సిద్ధంగా ఉంది. ఈ ఊరి పెద్దతో పాటు ప్రజలందరూ కూడా ఆ పిశాచి ముందు నిల్చొని ఉన్నారు. ఇంతలో మంత్రాలవ్వ ఒక చిన్న సూక్ష్మ రూపంలో ఒక చిన్న పిచ్చుకు వలె మారి ఈ ఊరి పెద్ద వద్దకు వచ్చి ఇలా అంటూ ఉంది, ఊరి పెద్ద గారు, మంత్రాలవని మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఆ పిశాచికి నేను మీకు ఇచ్చే ఈ ఒక చిన్న ద్రవాన్ని ఇచ్చి తన చేతిలోంచి తన తలపై పెట్టుకోమని చెప్పండి. సరిగ్గా ఆ ద్రవం ఆమె శిరస్సు భాగంలో పడే సమయానికి మీరు అందరూ ఒక్కసారిగా మీరు తీసుకువచ్చిన ఈ రక్తాన్ని నేలపై పారిపోయండి. అదే సమయంలో పక్షి రూపంలో ఉన్న నేను మా రూపం నేను ధరించి నా మంత్రదండంతో ఆమె శిరస్సుపై ఒక్కసారిగా నా శక్తిని ప్రవేశపెడతాను. ఆ శక్తికి తట్టుకోలేక ఆ పిశాచి స్తంభింపబోతుంది. అంతేకాదు, ఎన్నటికీ చలనం లేకుండా ఒక శిల్పాలాపంలో మారిపోతుంది. ఆమెకు స్వరం ఉంటుంది, కానీ శక్తులు కూడా సగం మాత్రమే పనిచేస్తాయి. రిపీట్, ఆ శక్తులు కూడా స్తంభించిపోతాయి. తిరిగి మరలా నా మంత్రదండం ఆమె శిరస్సుపై పెట్టేంత వరకు ఆమె ఇక్కడి నుంచి కదలలేదు. ఆమె స్తంభింపిపోయి ఉన్న ఆమె జీవితాన్ని తిరిగి మరలా ప్రారంభించలేదు. నేను చెప్పిన విధంగా చెయ్యండి. ఆ మాటలు విన్న ఊరి పెద్ద మంత్రాలవ్వ చెప్పిన విధంగానే సరిగ్గా సూర్యోదయం అయ్యేసరికి ఆమె ఎదురుగా ఉన్న ఆ రక్త కుండని ఒక్కసారిగా కిందకి పారబోశాడు. అది చూసిన ఈ పిశాచి ఇలా అంటూ ఉంది, ఏమీ, నా ఎదురుగా ఉన్న ఈ రక్తాన్ని ఇలా నేలపాలు చేశారు. ఇప్పుడే మిమ్మల్ని అందరినీ నవ్వులి చంపి మింగి మీ రక్తాన్ని తాగేస్తా అని ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో పిశాచి, ఈ రక్తం పొరపాటున చేయి జారిపోయింది. ఈ రక్తం కంటే ఎంతో రుచిగా ఉండే ఈ ద్రవాన్ని ఒక్కసారి నీ శిరస్సుపై వేసుకో. నీ చుట్టూ ఉన్న రక్తం చాలా రుచిగా మారిపోతుంది. నా మాట విను. ఈ ఊరి పెద్ద చెప్పగా ఆ పిశాచి తన చేతిని చాపింది. ఆ ద్రవాన్ని తీసుకొని అనుకున్న విధంగానే ఆమె శిరస్సుపై పెట్టుకుంది. ఇంతలో పక్షి రూపంలో మారిన ఈ మంత్రాలవ్వ నేరుగా అక్కడికి ఎగురుకుంటూ వచ్చి ఆ పిశాచి యొక్క శిరస్సు భాగంపై
తన మంత్రదండంతో ఒక్కసారిగా తన శక్తిని మొత్తాన్ని అక్కడికి ప్రవేశపెట్టింది. ఆ పిశాచి గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంది. ఒక్కసారిగా ఈ పిచ్చి రూపంలో ఉన్న మంత్రాలవ్వ తన రూపాన్ని మార్చుకుంది. మంత్రాలవ్వ ఆ పిశాచి యొక్క శిరస్సు భాగంపై కూర్చొని ఏవో మంత్రాలు చదువుతూ ఉంది. ఓం క్రీం పిశాచి బంధిని, ఓం క్రీం పిశాచి శక్తి స్తంభని, ఓం క్రీం పిశాచి స్తంభని అని మంత్రాలు చదవగా ఆ పిశాచి కదలకుండా అలాగే ఉండిపోయింది. వెంటనే ఈ మంత్రాలవ్వ ఊర్లో పెద్దందరితో ఇలా అంటూ ఉంది, ఇక మీరు ఎవరు భయపడనవసరం లేదు. ఈ పిశాచిని పూర్తిగా స్తంభించేశాను. ఈమె తిరిగి మరలా నా మంత్రదండం ఆమె శిరస్సుపై పెట్టేంత వరకు తనకి ఎటువంటి చలనం ఉండదు. ఈ పిశాచి వల్ల ఇక ఈ ఊళ్ళో ఎవరి ప్రాణాలు పోవవు. హాయిగా జీవించండి. ఈ పిశాచిని ఈ అడవిలో ఒక భయంకరమైన ప్రదేశంలో నేను బందీగా ఉంచుతాను. ఇక మీరందరూ మీ ఇళ్లకు వెళ్ళండి అని మంత్రాలవ్వ ఆ ఊరి ప్రజలందరితో చెప్పింది. చెప్పిన విధంగానే మంత్రాలవ్వ ఆ పిశాచి యొక్క శరీర భాగాన్ని ఈ భయంకరమైన గృహలో బందీగా మార్చేసింది. ఇది జరిగింది. ఆ మంత్రాలవ్వ స్నేహితుడు ఎవ్వరూ కాదు, నీ తండ్రే. నీ తండ్రి వల్లే నేను ఇప్పుడు ఇలా కదలకుండా ఒక శిలలా మారిపోయాను. కానీ నా ప్రేతాత్మ శక్తితో కొన్ని శక్తులు తిరిగి మళ్ళా పొందగలిగాను. కానీ ఇలా నా కదలలేని స్థానం నుంచి కదలలేకపోతూ ఉన్నాను. అందుకు చేయవలసిన ఒకే ఒక మార్గం, ఆ మంత్రాలవ్వ చేతిలో ఉన్న మంత్రదండం తీసుకొని వచ్చి నా శిరస్సుపై పెట్టాలి. అప్పుడే తిరిగి మరలా నేను సజీవంగా మారుతాను. ఆ పని చేయవలసింది నువ్వే. నీ తండ్రి సహాయంతో ఆ మంత్రాలవ్వను చేరుకొని ఆ మంత్రాలవ్వ చేతిలో ఉన్న ఆ మంత్రదండాన్ని ఇక్కడికి తీసుకురావలే. అప్పుడే నువ్వు కోరుకుంటున్న ఆ కాలసర్పనిధి పొందడానికి నీ భార్యను తిరిగి మరలా మానవ రూపంలో మారుస్తాను. వెళ్ళు అని ఆ పిశాచి ఈ సూర్యరావణతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ సూర్యరావణ ఆ మృచ్చిక దయ్యంతో ఇలా అంటూ ఉన్నాడు, అవునా పిశాచి, నువ్వు చెప్పిందంతా నిజమా? అతను మా తండ్రేనా? సరే, తప్పకుండా ఏదొక విధంగా ఆ మంత్రాలవ్వ చేతిలో ఉన్న ఆ భయంకరమైన మంత్రదండాన్ని సాధించి నీ వద్దకు తీసుకుని వస్తాను. నువ్వు కోరుకున్న విధంగానే నీ యొక్క శక్తిని మళ్ళా తిరిగి నీకు ఇచ్చేలా చేస్తాను. అంతవరకు నా భార్యను మాత్రం భద్రంగా చూడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈమెకు ఎటువంటి హాని కలిగినా సరే నేను ఇంతకాలం ఎదురు చూస్తూ ఉన్న ఆ కాలసర్పనిధి నాకు చేయి జారిపోతుంది. ఇప్పుడే బయలుదేరుతాను. ఏదొక విధంగా మాయవంచన చేసినా సరే ఆ మంత్రాలవ్వ చేతిలో ఉన్న మంత్రదండాన్ని తీసుకుని వస్తాను అని ఈ యొక్క సూర్యరావణ ఆ పిశాచితో చెప్పాడు. అనుకున్న విధంగానే సూర్యరావణ్ణి తిరిగి మరలా ఆ దోమ తన ఇంటి వద్దకు విడిచి వెళ్లిపోయింది. ఈ సూర్యరావణ చాలా కంగారు పడుతూ తన తండ్రితో ఎలా అయినా సరే మంత్రాలవ్వని పిలిపించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. సరిగ్గా ఉదయం అయ్యింది. సూర్యరావణ కంగారుగా తన తండ్రి వద్దకు వచ్చాడు. సూర్యరావణ చూసిన తన తండ్రి ఇలా అంటూ ఉన్నాడు, అరే సూర్యరావణ, నేను మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాను. నువ్వు ఎందుకు గాబరాగా ఏదో కంగారు పడుతున్నట్టున్నావు? ఏదైనా సమస్య ఉందా? చెప్పు సూర్యరావణ అని సూర్యరావణ తండ్రి తనని అడగగా ఇలా అంటూ ఉన్నాడు, అరే నాన్నగారు, అటువంటిదేమీ లేదు నాన్నగారు. పెళ్లి పనుల్లో కాస్త చాలా గాబరాగా ఉంది అంతే. కానీ నాన్నగారు, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. మంత్రాలవ్వని ఎప్పటి నుంచో వింటున్నాను తప్ప ఆ మంత్రాలవ్వని మాత్రం ఎప్పుడు నేను చూడలేదు. నా వివాహం సమయంలోనూ సరే ఆ మంత్రాలను మన ఇంటికి పిలిపించండి. తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే నాకు మంచిది కదా. పైగా ఆమె నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైనా సరే ఈ వివాహం సందర్భంలోనైనా సరే ఆ మంత్రాలను చూడాలని ఉంది నాన్నగారు. ఈ ఒక్క కోరిక నాకు తీర్చండి అని ఈ సూర్యరావణ తన తండ్రితో చెప్పాడు. ఆ మాటలు విన్న తన తండ్రి ఇలా అంటూ ఉన్నాడు, అరే సూర్యరావణ, నువ్వు చెప్పింది నిజమే. మన ఊరి క్షేమం కోసం, మన ఇంటి క్షేమం కోసం ఎంతో చేసిన ఆ మంత్రాలను మాత్రం ఖచ్చితంగా నీ వివాహంకి పిలిపించాలి. నీ వివాహంలో ఎటువంటి ఆటంకం లేకుండా మంత్రాలవ చేతుల మీదుగా జరిపించాలనే కోరిక నాకు ఉంది. సరే,
నాకు బాగానే గుర్తు చేశావు. ఇప్పుడే మంత్రాల వద్దకు వెళ్ళి నీ వివాహం గురించి అంతా చెప్పి వివాహానికి వచ్చేటట్టుగా చేస్తాను. లేకపోతే రేపే ఇంటికి తీసుకుని వస్తాను. నువ్వు ఆనందంగా ఉండు నాయనా అని ఈ ఊరి పెద్ద తన కొడుకుతో చెప్పాడు. ఆ మాటలు విన్న సూర్యరావణ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు. బలా సూర్యరావణ బలా, నీ మాటలతో తండ్రి గారిని ఏదో ఒక విధంగా బురుడీ కొట్టించావు. ఇక ఆ మంత్రాలవ వచ్చేసరికి నేను ఖచ్చితంగా ఆ మంత్రాలవ చేతిలో ఉన్న ఆ మంత్రదండాన్ని నావశం చేసుకొని గృహలో బందీగా ఉన్న ఆ పిశాచిని విడుదల చెయ్యాలి. అంతేకాదు, కాల సర్పనిధికి పొందడానికి ఇక నాకు సమయం దగ్గర పడుతుంది. ఏదో ఒక విధంగా ఆమెను వివాహం చేసుకొని ఆమెను బలి ఇస్తే తప్ప ఆ మొదటి ద్వారం వద్దకు నేను కాలు పెట్టలేను. ఇంతలో ఈ ఊళ్ళో ఆ మణి ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవాలి అని ఈ యొక్క సూర్యరావణ తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇది ఎంతా గమనిస్తూ ఉన్న తన తండ్రి ఇలా అంటూ ఉన్నాడు. అరే సూర్యరావణ, ఏమిట్రా నీలో నువ్వు అలా ఆలోచించుకుంటున్నావు? ఏం జరిగింది? నాన్నగారు, ఏమీ లేదు నాన్నగారు. మంత్రాలవను చూస్తానన్న ఆనందంలో నేను అలా స్తంభించిపోయానంతే. నాకు చాలా ఆనందంగా ఉంది నాన్నగారు. ఖచ్చితంగా ఆమె వద్ద ఆశీర్వాదం తీసుకుంటే మాకు మంచి జరుగుతుంది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళొస్తాను నాన్నగారు అని చెప్పి ఈ సూర్యరావణ నేరుగా ఈ యొక్క మాంత్రికుడి వద్దకు మాంత్రికుడి వద్దకు వచ్చాడు.